ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష పరిపాలన మొదలుపెట్టి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా సరిగ్గా ఇదే రోజున అంటే అక్టోబర్ 7వ తేదీ 2001వ సంవత్సరంలో పరిపాలన ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా ప్రజాసేవలో మునిగిపోయారు. ఈ ప్రస్థానాన్ని గమనించినట్లయితే సుపరిపాలన అనేది కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. నరేంద్ర మోదీ ప్రజా జీవితం ఆర్ఎస్ఎస్ ప్రచారంగా మొదలైంది. సంఘ కార్యంలో పూర్తిగా మమేకమైన మోదీలోని నాయకత్వ లక్షణాలు గమనించి 1965లో జనసంఘ్ బాధ్యత ఇచ్చారు. కాంకేరియా వార్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీలో దూసుకు వెళ్లిపోయారు. గుజరాత్లో పార్టీ పటిష్టతకు బాగా కృషి చేయడంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చారు. 2001లో అకస్మాత్తుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి గుజరాత్ రూపురేఖల్ని ఆయన మార్చేశారు. సుపరిపాలనకు గుజరాత్ను రోల్ మోడల్గా తీసుకొని వచ్చారు. దేశమంతా ఆయన పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతులను మెరుగుపరచడం, సాంఘిక సంక్షేమం, నిరుపేదల్ని ఆదుకోవటం వంటి పనుల ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాగే గుజరాత్లో చేపట్టిన 3 ముఖ్యమైన పనులు ఆయనను చరిత్రలో నిలిచేలా చేశాయి. 1. సుజలాం సఫలం. ఈ పథకం ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీటిని అందించిన మొట్టమొదటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. 2. జ్యోతి గ్రామ్ యోజన ద్వారా గుజరాత్లోని అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరాను సాకారం చేయగలిగారు. 3. నిర్మల్ గుజరాత్ పథకం ద్వారా రాష్ట్రంలో మెరుగైన పారిశుద్ధ పరిస్థితుల్ని తీసుకొని రాగలిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పేరు దేశమంతా మార్మోగిపోయింది. 2014లో బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగారు. వరుసగా 3 ఎన్నికల్లో బీజేపీ కూటమిని గెలిపించి ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. గుజరాత్ మోడల్ను ఇప్పుడు దేశమంతా అమలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. దేశ పరిపాలనలో రైతులు, యువత, మహిళలకు నేరుగా ప్రయోజనాలు తగ్గేట్లుగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరును అందిస్తున్నారు. 2. సౌభాగ్య మిషన్ పథకాన్ని అమలు చేస్తూ దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించగలిగారు. 3. స్వచ్ఛ భారత్ పథకం దేశ చరిత్రలోని ఒక మైలు రాయి అని అనుకోవచ్చు. మురికి, చెత్త వదిలించి పరిశుభ్రమైన సమాజాన్ని స్థాపించడం ద్వారా ఆరోగ్య భారత్ను సాకారం చేయగలిగారు. ఇదే కాకుండా పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా నిరుపేదలకు ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. పీఎం కిసాన్ నిధి ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక జాతీయ రహదారులను అద్భుతంగా నిర్మించి చరిత్ర సృష్టించారు. కరోనా వంటి సమస్య దండెత్తినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని గట్టెక్కించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణ ఆసియా ప్రాంతంలో అనేక దేశాలు కుప్పకూలిపోతున్న పరిస్థితి. కానీ ఇటువంటి సంక్లిష్ట సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. అందుకే భారతీయ సమాజంలో నరేంద్ర మోదీ చెరగని ముద్ర వేస్తున్నారు.